హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం మరో ఉద్యోగ నోటిఫికేషన్ అయితే మేము ముందుకు వచ్చాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఈ యొక్క పోస్టులకి ఏ విధంగా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఈ యొక్క అప్లికేషన్స్కి ఎప్పటి నుంచి అయితే ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది, ఒక ఫీజు వివరాలు అయితే మనమైతే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం వీడియోకి వెళ్ళినట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ కొలువులని మనమైతే ఇక్కడైతే చూస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఇండియాలో అసిస్టెంట్స్ కొలువులు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దీనికి అప్లై చేసుకున్నానికైతే చివరి తేదీ మార్చి 8. మొత్తం పోస్టులు వచ్చేసి 650 పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ యొక్క పోస్టులకి ఎలిజిబిలిటీ ఏంటి, ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేసుకోవాలైతే మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఈ యొక్క నోటిఫికేషన్ గురించి పూర్తిగా చూసినట్లయితే ఎలిజిబిలిటీ, ముందుగా మనం ఈ యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో ఒక డిగ్రీ పాస్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులు అయితే ఉత్తీర్ణత సాధించుంటే సరిపోతుంది. అంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ యొక్క స్టూడెంట్స్కి అయితే 50% మార్క్స్ లేకున్నా ఏం కాదు, జస్ట్ పాస్ అయి ఉన్న వారైతే ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా ఇక్కడ మనకి ఇచ్చిన డీటెయిల్స్ చూసినట్లయితే కంప్యూటర్లో కనీసానికి పరిజ్ఞానం ఉండాలి, కొంచెం కంప్యూటర్ తెలిసి ఉండాలి. అదేవిధంగా స్థానిక భాషపై పట్టు అయితే ఉండాలి, స్థానిక భాషపై ప్రావీణ్యం అయితే ఉండాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మాజీ సైనికులకు కనీసం 15 సంవత్సరాల రక్షణ సేవ లేదా మాజీ సైనికులుగా గుర్తింపు పొందైతే ఉండాలి. ఓకేనా, ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినది. ఒకసారి మీరైతే క్లియర్గా తెలుసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే వయోపరిమితి. ఏజ్ చూసినట్లయితే 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏండ్లు, ఓబీసీలకు 3 ఏండ్లు మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏండ్ల వయోపరిమితి అయితే సడలింపు అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే 20 నుంచి 28 మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏండ్లు, ఓబీసీలకు 3 ఏండ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితులు అయితే సడలింపు అయితే ఉంది. ఈ యొక్క అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే ఇదైతే అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. వెబ్సైట్ అయితే www.rbi.org.in అనే వెబ్సైట్ ద్వారా ఇదైతే మనమైతే ఆన్లైన్లో చేసుకోవాలి. అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయంటే ఫిబ్రవరి 16 తారీఖు నుంచి అయితే అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసి మార్చి 8. మనకు అప్లికేషన్ ప్రారంభమైతే ఫిబ్రవరి 16, లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 8. నెక్స్ట్ చూసినట్లయితే మనం ఈ యొక్క అప్లికేషన్ ఫీజు చూసినట్లే జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూసీ అభ్యర్థులకైతే 450 రూపాయలు అప్లికేషన్ ఫీజు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్లకైతే 50 రూపాయలు అయితే ఫీజుగా నిర్ణయించడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, మీరైతే ఆలస్యం చేయకోకుండా కొంచెం ముందుగా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనం చివరి తేదీ వరకు వెయిట్ చేసినట్లయితే సర్వర్ ఇష్యూ అయితే రావచ్చు. ఓకేనా, మనం యొక్క సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది అయితే ఇది ఒకసారి చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ మరియు మెయిన్ ఎగ్జామ్ అని అయితే 2 స్టెప్స్లో అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ముందుగా అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 100 ప్రశ్నలు 100 మార్కులకు అయితే అడుగుతారు. ఇదైతే మనమైతే 60 నిమిషాలు అయితే ఎగ్జామ్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. మెయిన్స్ ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి అయితే ఉంటుంది. దీనికైతే 135 నిమిషాల్లో ఎగ్జామ్ అయితే పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. లోకల్ లాంగ్వేజ్తో మీ యొక్క స్థానిక భాషలో ప్రావీణ్యాన్ని పరీక్షించడానికి అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. ఇక నెక్స్ట్ తుది ఎంపిక అయితే మెయిన్స్. ఇక లాస్ట్ ఫైనల్ రిజల్ట్ ఏ విధంగా ఉండదంటే మెయిన్ ఎగ్జామినేషన్లో సాధించిన మార్కుల ఆధారంగా అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎంపిక చేస్తారు. సో ఫ్రెండ్స్, మీరైతే ఆలస్యం చేయకోకుండా కొంచెం ముందుగానే మీ యొక్క అప్లికేషన్ అయితే పూర్తి చేయండి మరియు మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఉద్యోగ న్యూస్ కోసం అయితే
నా ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.